హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చుక్క కూరతో కర్రీ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా కూడా అయిపోతుంది. నేను ఇలా కాడలతో తీసుకున్నాను. కట్ చేయాల్సిన అవసరం లేదండి. వాటర్ వేసి 2-3 సార్లు కడిగేసుకోవాలి. ఆల్రెడీ 2 టైమ్స్ కడిగేసాను, మీకు చూపించడానికి ఇంకోసారి కడుగుతున్నాను. ఇలా నీట్గా అయిపోవాలి. వాటర్ కూడా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. ఇలా కడుక్కుంటే సరిపోతుంది. ఒక గిన్నెలోకి మనం కారంకి సరిపడా పచ్చిమిర్చి, అలాగే చుక్క కూర, నేను 4-5 టమాటోస్ తీసుకున్నానండి. ఇవన్నీ కట్ చేసి వేసుకోవాలి. అందులోనే హాఫ్ గ్లాస్, మనం టీ తాగుతాం కదా, ఆ గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఉడికించుకోవాలి. ఒక్కోళ్ళు ఒకలాగా చేసుకుంటారు కర్రీ. నేను ఇలా ఉడికించి చేసుకుంటాను. టేస్ట్ చాలా బాగుంటుంది. టమాటోస్ మగ్గేంత వరకు ఉడికించుకోవాలండి. ఆకుకూర తొందరగానే మగ్గిపోతుంది, టమాటోస్కి కొద్దిగా టైం పడుతుంది. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి, అడుగు మాడకుండా. చూడండి, టమాటోస్ కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు దీన్ని తీసేసి స్మాష్ చేసుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బేసుకొని అందులోకి సాల్ట్ వేసి కలిపేసుకోవాలి. సింపుల్గా అయిపోతుంది కర్రీ, ఎక్కువ టైం కూడా పట్టదు, టేస్ట్ కూడా బాగుంటుంది. సాల్ట్ వేసుకున్నాం కదా, ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి పోపు వేసుకోవాలి. ఆయిల్ వేసి అందులోనే జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసి ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత మనం అందులోకి పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొద్దిగా ఈ కలర్ వస్తే పోపు చాలా బాగుంటుందండి. వెల్లుల్లిపాయలు ఈ కలర్ రావాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చుక్కకూర కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చేసుకోవడం సింపుల్ కదా, చూసారు కదా, చాలా సింపుల్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you so much for watching. Please subscribe my channel.